మా సినిమాలు చేయడంలో బోయపాటి, హరీష్ శంకర్ స్టైలే వేరు. కానీ ఇప్పుడు వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్నారు. అంతేకాదు సినిమాలు చేసి 6 నెలలు అవుతున్నా ఇంకా నెక్స్ట్ సినిమా ఏంటా అన్న హింట్ కూడా ఇవ్వటం లేదు. మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈ డైరెక్టర్లకి ఏ హీరో అయినా సినిమా ఇస్తారా? బోయపాటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి మోత మోగిపోయే యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న డైరెక్టర్. ఒక్క బాలకృష్ణతో తప్ప మిగిలిన వాళ్ళకి హిట్ టేస్ట్ పెద్దగా చూపించిన డైరెక్టర్. ఈ మాస్ డైరెక్టర్ సినిమాలన్నీ బ్లాక్ బస్టరే. అదే కాన్ఫిడెన్స్ తో బాలయ్యతో లాస్ట్ ఇయర్ చేసిన అఖండ 2 మాత్రం మిస్ఫైర్ అయింది. చూస్తున్నాం కదా అని ఏమాత్రం లాజిక్ లేని సినిమా చూపిస్తే జనాలు ఊరుకుంటారా? అందుకే అఖండ 2ని అంతగా ఓన్ చేసుకోలేదు. బాలయ్య తన 100% ఇచ్చిన బోయపాటి మాత్రం స్టోరీని సరిగా హ్యాండిల్ చేయలేక ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయారు. అసలే ఫ్లాపుల్లో ఉన్న బోయపాటికి అఖండ 2 హిట్ ఇస్తుందనుకుంటే అది కాస్త వర్కౌట్ కాలేదు. దాంతో అసలు బోయపాటి నెక్స్ట్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారా? ఒకవేళ ఉంటే ఆ రిస్క్ ఏ హీరో చేస్తారు అన్న చర్చ జరుగుతుంది. ఇక క్రేజ్ ఉన్నా కూడా కంటెంట్ లేని సినిమాలు చేస్తూ ఫ్లాపుల్లో మునిగిపోతున్న డైరెక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేసిన పవన్ కళ్యాణ్ మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ కు ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా ఏమాత్రం ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు. అంతేకాదు అంతకుముందు రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ కూడా ఫ్లాప్ అయింది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నారో ఇంకా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ చేద్దామనుకున్నా స్టార్ హీరోలెవరూ హరీష్ తో సినిమా చేసే రిస్క్ చేయరు. మిడ్ రేంజ్ హీరోలు ఆల్రెడీ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య చిన్న హీరోలు కూడా సినిమా హిట్ విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోవడం లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో హరీష్ శంకర్ నెక్స్ట్ ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.